మీ ఇంట్లో 15 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతి ఉందా? ఒకప్పుడు చదువులో ఫస్ట్ ఉండి ఇప్పుడు అకస్మాత్తుగా గది తలుపులేసుకుని ఒంటరిగా గడుపుతోందా? చిన్న విషయానికే విపరీతమైన కోపం, చిరాకు, అడిగితే చచ్చిపోతాననే బెదిరింపులు. అయితే జాగ్రత్త, మీ ఇంట్లోకి ఒక కొత్త రకం దెయ్యం ప్రవేశించింది. ఇది శక్తులున్న దెయ్యం కాదు, అంతకంటే ప్రమాదకరమైన కొరియన్ మేనియా అనే వ్యసనం. ఏమిటి కొరియన్ దెయ్యం? 40 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులకు కొరియా అంటే కేవలం ఒక దేశం. కానీ నేటి తరం అమ్మాయిలకు అది ఒక రంగుల కలల లోకం. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, రెడిట్, ఎక్కడ చూసినా కొరియన్ డ్రామాలు, పాప్ మ్యూజిక్ పిచ్చే. పచ్చబొట్లు పొడిపించుకోవడం దగ్గర నుంచి కొరియన్ భాష నేర్చుకోవడం దాకా ఇదొక మత్తుగా మారిపోయింది. పెద్దవారికి అస్సలు అర్థం కాని ఒక వింత లోకంలో మన యువత విహరిస్తోంది. ఎందుకు మన అమ్మాయిలు దీనికి బానిసలవుతున్నారు? దీనికి ప్రధాన కారణం మన సినిమాలే. ఇండియన్ సినిమాలో హీరో తెలివైనవాడు, హీరోయిన్ కేవలం ఒక అందాల బొమ్మ. ఆమెకు సొంత వ్యక్తిత్వం ఉండదు. కానీ కొరియన్ డ్రామాల్లో అమ్మాయి తెలివైంది, ధైర్యవంతురాలు, సమస్యలను ఎదిరించే పోరాట యోధురాలు. మన సినిమాల్లో లేని స్త్రీ గుర్తింపు అక్కడ దొరికేసరికి మన యువతలు ఆ రంగుల ప్రపంచంలోకి పలాయనం చిత్తగిస్తున్నారు. అక్కడి రిచ్ మేకింగ్, మ్యూజిక్ వారిని మాయ చేస్తున్నాయి. కానీ ఇక్కడే అసలైన చిక్కు ఉంది. ఈ డ్రామాల్లో సమస్యలు నిజమే కానీ వారు చూపే పరిష్కారాలు మాత్రం వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటాయి. ప్రతిదీ డ్రామాటిక్గా ఉంటుంది. ఇది అమ్మాయిల్లో పలాయనవాదంకి దారితీస్తోంది. గంటలు గంటలు ఆ స్క్రీన్లకు అతుక్కుపోవడం వల్ల విపరీతమైన భావోద్వేగాలు, మానసిక కుంగుబాటు, స్ట్రెస్ పెరుగుతున్నాయి. నిజ జీవితంలో చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. దక్షిణ కొరియాలో ఇప్పటికే జనాల రేటు పడిపోయి యువత బాధ్యతల నుంచి పారిపోతున్నారు. అదే సంస్కృతి ఇప్పుడు మన ఇంటి గడప దాటి లోపలికి వచ్చేసింది. ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి అకస్మాత్తుగా కాలేజీ మానేస్తానంటుంది. నాకు ఇంజనీరింగ్ వద్దు, బెంగళూరులో 5 లక్షలు కట్టి బేకరీ కోర్స్ చేస్తా అని మొండికేస్తుంది. తల్లిదండ్రులు ఎంత బతిమాలినా వెందో. కోపం వస్తే తలుపులేసుకుంటుంది. అన్నం తినడానికి మాత్రమే బయటకు వస్తుంది. సైకియాట్రిస్టులు సమస్యను వివరిస్తారే తప్ప పరిష్కారం చూపలేకపోతున్నారు. ఆ తల్లిదండ్రుల నిరాశ, నిస్పృహలు వర్ణనాతీతం. దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి వేపమండలి అవసరం లేదు. కీలెరిగి వాత పెట్టాలి. మొదట మన సినిమాలు మారాలి. మహిళలకు గ్లామర్ పాత్రలు కాకుండా గౌరవప్రదమైన పోరాడే పాత్రలు ఇవ్వాలి. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి. సినిమా వేరు, జీవితం వేరు అన్న ఇంగిత జ్ఞానాన్ని వారికి అందించాలి. గుర్తుంచుకోండి, సమస్య వాస్తవమైనప్పుడు పరిష్కారం కూడా వాస్తవంగానే ఉండాలి. మీ పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తే అది మొండితనం అనుకోకండి. అది ఒక మాయాలోకంలో చిక్కుకున్న ఆర్తనాదం అని గుర్తించండి. ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది భాషాభిమానులతో చేయించండి. తెలుగు భాష, సంస్కృతులు, తెలుగు చరిత్రల మీద మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ సబ్స్క్రిప్షన్, వ్యూయర్షిప్ బలం ఉపయోగపడుతుంది.